హాయ్ అండి. ఇంకా నేనైతే మా పుట్టింటికి వెళ్ళానండి. ఇంకా అక్కడైతే మల్లన్న బోనాలు తీస్తున్నారండి. కొమరవెల్లి మల్లన్న బోనాలు. ఇంకా బోనాలకి బంతిపూల దండలు కడతారు కదండి. ఇక దర్వాజలకి బోనాలకి 4 బోనాలు ఉంటాయండి. పరమాన్నం, పులగం అండేటివి 2, పైన చారు 5 రకాల కూరలకు ఒకటి, పైన 2 కింద 2, 4 బోనాలకి 4 దండలు, కూరాడకుండకు ఒక దండ. ఇంకా ఎన్ని దర్వాజలు ఉంటాయో అన్ని దర్వాజలకి, పెద్ద దర్వాజకి అంటే మెయిన్ గేట్కి కూడా వేయాలండి. ఇంకా బంతిపూలు అయితే తీసుకొని వచ్చి అయితే కుచ్చుతున్నామండి. ఇంకా సరిపోవు అని ఇంకా మళ్ళీ 1 కేజీ అన్ని మళ్ళీ తెప్పించామండి. ఇంకా బంతిపూలు అయితే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు బోనాల సీజన్ కాబట్టి ఇంకా అందరూ కొనుక్కుంటారు. ఇంకా వారం నాడు అనే ఉద్దేశంతో అయితే రేట్ అయితే 100 నుంచి 150 దాకా పలుకుతుందటండి. నిన్న 100కే ఇచ్చారు కానీ ఈరోజు 150కి ఇచ్చారండి. మళ్ళీ తెప్పించిన బంతి పూలు అయితే ఇంకా మేమందరం చక్కగా కూర్చుతున్నాము. ఇంకా అంతలోకి మా తమ్ముడైతే వీడియో కాల్ చేశాడండి. ఇంకా మేము చక్కగా బంతి పూలు కూర్చుతూ వాడితో కాసేపు కబుర్లు చెప్పామండి. అంతలోకి మా మేనల్లుడు అయితే ఐస్ క్రీమ్స్ కొని తెచ్చాడు. ఇంకా మేమైతే తింటున్నామండి. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్ భలే బాగుందండి. నాకైతే చాలా నచ్చిందండి. ఇంకా చిన్న పిల్లలాగా తినేస్తున్నానండి ఐస్ క్రీమ్ అయితే. ఇంకా నాతో పాటుగా మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఇంకా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ని అయితే ఇంకా అందరికీ తీసుకొని వచ్చాడండి. ఇంకా మా చెల్లెలకి అయితే ఫోన్ చేసి ఉంచాడు ముందే. ఇంకా కలత్తమ్మ వస్తుంది కదా అని ఇంకా దానికి కూడా తీసుకొని వచ్చాడండి. ఇంకా వాడు ఇంకా మా నాన్నను మించిపోయాడండి. ఇంకా ఫోన్ చేసినా వస్తుంది అని గుర్తుకుంచుకొని ఇంకా దానికి కూడా తీసుకువచ్చాడంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా ఫోన్ అయితే ఇలా ఉందండి. ఇవి ఇప్పుడు కొత్త రకంగా వస్తున్నాయి కదండి. ఇంకా మలిసే ఫోన్లు అండి. చిన్నగా చిన్న పౌచ్లోనైనా పెట్టుకునే విధంగా ఉన్నాయండి. ఇంకా నాకైతే భలే బాగా అనిపించిందండి. ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూస్తారని ఇంకా ఆ ఫోన్ కూడా తీసి పెడుతున్నానండి. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తినేసి వచ్చి ఇంకా మళ్ళీ పూలు అయితే కూర్చుతుంది. ఇంకా మా మేనకోళ్ళు అయితే ఇంకా ఇంకా ఇవి లస్సీ అట అండి. ఇంకా రకరకాల లస్సీలు ఉంటున్నాయట. స్ట్రాబెర్రీ లస్సీ, మ్యాంగో లస్సీ అని చెప్తున్నాడు. నాకైతే హాట్ లస్సీ ఒకటి, ఇంకా స్వీట్ లస్సీ ఒకటి, 2 తెలుసండి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయట అందులో. వాడైతే చెప్తున్నాడు. ఇంకా ఈ కృష్ణయ్య విగ్రహం అయితే మా నాన్న కాశీలో తీసుకువచ్చాడండి. ఇంకా మంచిగా బంతిపూల దండలన్నీ కూర్చుతూ వెంట దర్వాజలకు అయితే కడుతున్నారండి. ఇంకా దర్వాజలకు బంతిపూలు కట్టగానే మామిడాకులు బంతిపూలు వేసి కట్టాం కదండి. ఇంకా చూడ్డానికి చాలా బాగున్నాయండి. 2 కళ్ళు సరిపోవట్లేదు అన్నట్టుగా ఉన్నాయండి. ఇంకా ఈ బంతిపూల డెకరేషన్ అయితే గుమ్మాలకు కడితే ఇలా ఉన్నాయండి. ఇంకా డోర్ జరిపిన తర్వాత మళ్ళీ చక్కగా సెట్ చేసాము ఆ దండ అయితే. ఇంకా ఇక్కడ వినాయకుని విగ్రహం ఉందని ఇంకా మా మేనల్లుడు అయితే చక్కగా పూలు చల్లి పూజ అయితే చేసుకున్నాడు అక్కడ. ఇంకా మెయిన్ ఎంట్రన్స్కి రాగానే గణపయ్య విగ్రహం అయితే ఉందండి. ఇల్లు మెయిన్ డోర్ అయితే ఇలా ఉంది. అన్ని దర్వాజలకు అలా బంతి పూలు కడితే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఇంకా తులసి కోట వద్ద అయితే ఇలా అలంకరించి ఉంచారు. ఇంకా నేను కూడా ఆ తులసి మాతను దర్శనం చేసుకున్నాను. ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ చేయడంతో పిలిస్తే ఇంకా వచ్చి అయితే మాట్లాడుతున్నాడు. కానీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఒకటి చోట ఆడుకుంటున్నారు. వాళ్ళు వదలట్లేదు. ఇంకా ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ ఆట అంతా మిస్ అయినట్టుగా ఫీల్ అవుతూ వాళ్ళ పప్పతో అయితే ఇంకా ఫోన్లో మాట్లాడైతే మళ్ళీ ఆడుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా షోకేస్లో ఉన్న ఈ ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయండి. మా తమ్ముడు పెళ్ళైన కొత్తలో, ఇంకా పాప పుట్టినప్పుడు, మా మేనకోడలు అయితే చిన్నప్పుడు ఇలా చాలా అందంగా ఉండేదండి. ఇంకా మా బుల్లి శ్రీకృష్ణుని చూసేయండి మా మేనల్లుని చూస్తూ ఉంటే ముద్దొస్తుందండి. ఇంకా ఆగలేక వాడిని ఒక ముద్దు కూడా తీసుకున్నానండి. చాలా బాగున్నాడు కదా. ఇంకా బుల్లి కృష్ణయ్య అయితే ఇంకా అందరం అయితే అన్ని పనులు చకచకా చేసేసుకొని ఇంకా అన్ని ఏర్పాట్లలో ఉన్నామండి. ఇంకా ఈ అద్దాలైతే బయట నుండి చూసే వాళ్ళకి ఏమీ కనిపించవు కానీ మనకి బయటవన్నీ కనిపిస్తాయి. మళ్ళీ ఆ మిర్రర్లో మనల్ని మనం కూడా చూసుకోవచ్చండి. ఇంకా అద్దం లాగా ఉంటుందండి అదైతే. ఇంకా అంతలోకే మా మనవరాళ్ళు అయితే వచ్చారండి. ఇంకా హాయ్ చెప్తున్నారు. ఇంకా మా కొడుకు పిల్లలు, అక్కయ్య వాళ్ళ కొడుకు పిల్లలు మీకు ఇదివరకు వీడియోలోనే పరిచయం కదండి. మా మనవరాళ్ళు అయితే ఇంకా వచ్చారు.
ఇంకా చక్కగా ఆడుకుంటున్నారండి అందరూ కలిసి. ఇంకా అన్నం తినలేదు అని ఇంకా పెద్ద పాపకైతే అన్నం తినిపిద్దామని కలిపానండి. అటు ఇటు పరుగులు తీస్తుంది, నేను తినను అని దాని వెంట నేను పడుతున్నా. ఇంకా దాని వెంటే నేను అటు ఇటు పరుగులు పెడుతూ ఇంకా కొంచెం అయితే అన్నం తినిపించేశానండి. ఇంకా పిల్లలు ఇలాగే మారం చేస్తారు కదండి అందరి ఇళ్లలోనూ. ఇంకా చిన్న పాపను తినమంటే అయితే నేను అప్పుడే తినేసాను. తినను అంటుంది. ఇంకా పెద్ద పాపకైతే కొంచెం తినిపించాను. ఇంకా వీళ్ళిద్దరైతే ట్విన్స్ అండి. వీళ్ళిద్దరు ట్విన్స్. ఇంకా మా మేనల్లుని కూడా తీసుకువచ్చి ఇంకా వానికి కూడా వద్దంటున్నా వినకుండా కొంచెం అయితే తినిపించానండి. ఇంకా నేను మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను తినా అని ఇంకా వాడైతే అల్లరి చేస్తూ పరుగులు పెడితే అక్కడ కూర్చోపెట్టడానికి అయితే నానా తంటాలు పడ్డామండి. ఇంకా బుద్ధిగా కూర్చోపెట్టయితే కొంచెం అయితే తినిపించామండి. ఇంకా మళ్ళీ ఆటకు వెళ్ళిపోయాడు. ఇంకా పిల్లలందరూ కలిసి చక్కగా ఎంజాయ్ అయితే చేస్తున్నారండి. ఇంతలోకి ఈవినింగ్ టైం కావడంతో మా మరదలైతే టీ పెట్టుకొని వచ్చింది. ఇంకా అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగాము. ఇప్పటి వరకు అన్ని పనులు చేసాం కదండి. బోనాలకు కావాల్సినవి అన్నీ, ఇంకా కర్రీస్కి కావాల్సిన ఐటము అన్నీ కట్ చేసుకొని ఇంకా వంటలన్నీ చేసేసామండి. ఇంకా వంటలు పూర్తి అయిపోయాయి. ఇంకా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామండి. ఇంకా అంతలోకే మా పక్కింటి అక్కయ్య కూడా వచ్చింది. ఇంకా అక్కయ్యతో కూడా కూర్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పాము. మళ్ళీ ఈవినింగ్ వస్తానని చెప్పి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా పిల్లలైతే దొంగ పోలీస్ ఆట అయితే ఆడుకుంటున్నారు చిట్టీలు వేసి. మేము చిన్నప్పుడైతే రాముడు సీత ఆట ఆడుకునే వాళ్ళం అండి. ఇంకా మీలో ఎంతమంది ఈ ఆటలు ఆడుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా పిల్లలు చక్కగా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా బయట పిల్లలంతా క్రికెట్ ఆడుతురని ఇంకా మళ్ళీ ఆ జట్టులోకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా బౌలింగ్ చేస్తానని ఇంకా మా మనవరాలు అయితే అక్కడికి వెళ్ళింది. ఇంకా మేమైతే ఇంటి ముందు గద్దెలు ఉన్నాయండి. ఆ గద్దెల పైన కూర్చొని ఇంకా ఒక పిక్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఇల్లంతా ఇలా ఉందండి. కొత్తగా పెయింటింగ్ వేశారండి. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. ఇంకా చూడ్డానికి అయితే లుక్ ఇలా ఉందండి. ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి. ఇంకా మా ఇంటి ముందే రేణపల్ల చెట్టు ఉందండి. ఇది షార్ట్ వీడియో కూడా పెడతానండి. చెట్టు నిండా రేణపల్లే ఉన్నాయండి. ఇంకా నెయిల్ పెయింట్లు అవి ఇవి పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఏదో ఒక ఆట ఆడుకుంటూ అయితే కూర్చున్నామండి. అందరం ఒకే చోట కూర్చొని ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటే అయితే చాలా బాగా అనిపించిందండి. ఇంకా మా మనమరాళ్ళతో కలిసి ఇంకా మా అల్లుడు కోడలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంకా బోనం పనులన్నీ అయిపోయాయండి. ఇంకా సాయంత్రం చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నానండి. ఇంకా నేనైతే ఇంకా బయటకు కూడా వెళ్ళి వచ్చాను. ఇంకా టెంపుల్ కూడా వెళ్ళి వచ్చామండి. ఆ టెంపుల్ వీడియోస్ కూడా పెడతాను. ఇంకా వీటి చూసిన వాళ్ళందరూ ఇంకా వాటిని కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా అందరం ఒక చోట కూర్చొని ఇలా కబుర్లు చెప్తూనే ఉన్నామండి. ఇంకా సంధ్యా సమయం కావడంతో బోనాలు పెడదాము అని అయితే ఇంకా బోనాల దగ్గర శుభ్రంగా నీళ్లు చల్లి గోమయంతో అలికి ఇంకా ఇలా ముగ్గులు అయితే పెట్టి ఇంకా విస్తర్ల పైన బియ్యం పోసి అలా బోనాలు అయితే పెట్టి ఉంచామండి. ఇంకా సంధ్యా సమయంలో దీపారాధన కూడా చేశామండి. ఇంకా కామాక్షి దీపం అయితే వెలిగించామండి. ఇంకా కామాక్షి దీపము మా అంతకుముందరదైతే చాలా పెద్దగా ఉండేదండి. అది నూనె కారుతుందని ఇంకా దాన్ని తీసేసి చిన్నదైతే తీసుకొచ్చుకున్నామండి. ఇప్పుడు ఇంకా కొమరవెల్లి మల్లన్న దేవుడు, శుక్రవారం లక్ష్మీదేవి ఇంకా చక్కగా దీపాల కాంతులతో అలా అందంగా కనబడుతున్నారండి. ఇంకా మల్లన్న దేవుని బోనాలు అయితే ఇలా పెడతారండి. చక్కగా కొమరవెల్లి మల్లన్నను పెట్టుకొని ముందట 2 బోనాలు పెట్టి ఇంకా మంగళహారతులు వెలిగించి ఇంకా ధూప నైవేద్యాలు అయితే పెడతారండి. ఇంకా అప్పుడే ఇంకా మా తమ్ముడు మరదలు మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు కోడలండి, చిన్న కొడుకు చిన్న కోడలు ఇంకా చుట్టాలు అయితే రావడం స్టార్ట్ అయిందండి. ఇంకా అందరికీ పసుపు కుంకాలు పెట్టి ఇంకా కంకణాలు అయితే కడుతున్నామండి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా మా తమ్మునికి అయితే 2 కూతుళ్ళు 1 బాబు అండి. ఆ బుల్లి బాబు ఇంకా
అందరం అయితే కంకణాలు కట్టుకుంటున్నామండి. ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకున్నా కానీ కొమరవెల్లి మల్లన్న అంటేనే బండారు అండి. ఇంకా బండారు బొట్టు అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సిందేనండి. ఇంకా బండారు బొట్టు ఉంది అంటే మల్లన్నదే ఉంది అని ఎవరైనా గుర్తుపడతారండి. ఇంకా అందరం చక్కగా పసుపు కుంకుమ బండారు అన్నీ పెట్టుకొని కంకణాలు అయితే కట్టుకుంటున్నాం. ఇంకా మా పాపలు మనవరాళ్ళు అయితే ఇంకా మేము కడతామని ఇంకా సరదాగా ఎంతో సందడి చేస్తూ అందరికీ తిరిగి కడుతున్నారండి. మీకు వచ్చిందా కంకణం, ఇంకా మీరు కట్టుకున్నారా అని అడుగుతూ ఇంకా నేను కూడా కట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే మా కోడలైతే నాకు కూడా కడుతుంది. ఇంకా కంకణంలో మామిడి ఆకు వేసి కట్టడం వల్ల ఇంకా చాలా శుభ ఫలితాలు ఉంటాయని చెప్తారండి. ఇంకా పక్కింటి అక్కయ్య అయితే వచ్చిందండి. ఇంకా జగిత్యాల్లో థమ్స్అప్ డీలర్ వాళ్ళదేనండి. ఇంకా మనం జగిత్యాల్లో డిస్ట్రిబ్యూట్ అయ్యే థమ్స్అప్లు అన్నీ వాళ్ళేనండి, డీలర్షిప్ వాళ్ళదే. ఇంకా అక్కయ్యనేవి థమ్స్అప్లో రమక్క అంటామండి. వాళ్ళ ఇంటి పేరు పెట్టి పిలవండి. మేమైతే థమ్స్అప్లో రమక్క అని పిలుస్తూనే ఉంటామండి. ఇంకా అందరైతే చక్కగా కూర్చొని ఇంకా దేవుని దగ్గర చేసేవన్నీ శ్రద్ధగా చూస్తూ ఉన్నారండి, కబుర్లు చెప్పుకుంటూ. ఇంకా అందరైతే టెంకాయలు తీసుకొచ్చుకొని అక్కడ పెట్టారు. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఇంకా మల్లన్న స్వామిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అని ఇంకా మొక్కులు పెట్టుకొని అందరూ టెంకాయలు అయితే కొడుతున్నారండి. ఇంకా మా పెద్దక్కయ్య అయితే స్టార్ట్ చేసిందండి. ఇంకా ఇంట్లో పెద్ద ఆడపడుచు కాబట్టి ఇంకా అక్కయ్యతో మొదలైందండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరం అందరము మొక్కుకొని టెంకాయలు అయితే కొట్టుకున్నామండి ఆ స్వామి వారి దగ్గర. ఇంకా బోనాల పైన చూసారా అండి, దీపాలు అలా వెలిగిస్తారండి. ఇంకా మా అక్కయ్య, మా చెల్లెలు, ఇంకో చిన్న చెల్లెలు మిస్ అయిందండి. వాళ్ళవి కూడా మల్లన్న బోనాలే ఉన్నాయండి. ఇంకా ఈ వారాలంటేనే ఇంకా అందరికీ బోనాల పండుగే ఉంటుంది కదండి. ఇంకా మా చిన్న చెల్లెలు వాళ్ళైతే అక్కడికే వెళ్ళారండి. ఇంకా వాళ్ళైతే రాలేదు, కుదరలేదు వాళ్ళకి ఇక్కడికి రావడం అయితే. ఇక ఒక చోట బోనాలు ఉంటే ఒక చోటకి రాలేం కదండి, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకా వచ్చిన వాళ్ళమైతే చక్కగా స్వామి వారికి మొక్కులు అయితే పెట్టుకుంటున్నామండి. ఇంకా నా వెనుక చెల్లెలండి, ఈ చెల్లెలైతే ఇంకా చిన్న చెల్లెల్ని గోదావరి నదికి వచ్చినప్పుడైతే పెట్టాను కదండి. ఇంకా కోటిలింగేశ్వర స్వామి దర్శనంలో చిన్న చెల్లెల్ని చూశారు. ఇంకా మా మరదలైతే ఉపారాలు పెట్టిందండి. 5 ఒకటే ఇస్తారులా 5 ఉపారాలు పెట్టి ఇంకా ఆరగింపు చేస్తున్నారండి. ఇంకా మల్లన్న స్వామికి అయితే ఆరగింపు చేసి చక్కగా ముక్కి భూమికి రాసైతే మొక్కుకుంటున్నారండి ఇంకా మల్లన్న దేవునికి. ఇంకా ఎలా ఉన్నాయండి మా మల్లన్న బోనాల సందడైతే. ఇంకా రాములవారి టెంపుల్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఇంకా అది కూడా చూసేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరం ఇలా చక్కగా మొక్కులు పెట్టుకొని మొక్కు భూమికి రాసి ఇంకా ఆరిస్తే మూరెడు మల్లన్న దేవుడు అని అంటారండి, కొలిస్తే కొంగు బంగారం అని అంటారు. ఇంకా చక్కగా మొక్కులు పెట్టుకుంటున్నామండి. తమ్ముడు మరదలు అందరూ, మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు కోడలు అని చెప్పాను కదండి, ఆ బుల్లి బాబు 2 పాపలండి వాళ్ళకైతే. ఇంకా వాళ్ళు కూడా వచ్చి చక్కగా దేవుని దగ్గరనైతే మొక్కుకుంటున్నారండి. ఇంకా మా కోడలండి, అక్కయ్య వాళ్ళ కోడలు ట్విన్స్ ఉన్నారు కదండి, ఆ ట్విన్స్ పాపల మదర్ అండి. ఇంకా వీళ్ళ పెళ్లి రోజు వీడియో కూడా పెట్టాను కదండి. ఇంకా మా కొడుకు కోడలు మీకు ఇదివరకు వీడియోలోనే పరిచయం అండి. ఇంకా మా చెల్లెలు కొడుకు అండి వీడైతే, ఇంకా పెద్ద అబ్బాయి, వీళ్ళిద్దరు అబ్బాయిలు వాళ్ళకు కూడా. ఇంకా ఇలా ఉన్నాయండి సంధ్యాదీపంలో. ఇంకా కూరాడు దగ్గర నైవేద్యం అని అయితే పెడతారండి. కూరాడు దగ్గర ఇంకా దీపం వెలిగించి చక్కగా నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టారండి. ఇలా ఉంటాయండి మల్లన్న దేవుని బోనాలంటే. ఇంకా అన్నదాత సుఖీభవ అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, ఇంకా అన్ని దానాల్లోకి వెళ్ళిన అన్నదానం అని చెప్తారండి. ఇంకా చాలు అనే పదం అన్నదానంలోనే వస్తుంది అని, సంతృప్తినిస్తుంది అని చెప్తారండి. ఇంకా అందరికీ టెంకాయలు అయితే తీసి ఉంచారండి. ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే పెడుతున్నారండి. బెల్లం, కొబ్బరి ముక్కలు, ఇంకా నువ్వులు అయితే కలిపారండి ఆ ప్రసాదంలో. ఇంకా అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాయండి. ఇలా భోజనం చేశామండి. ఇంకా
అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకుంటూ ఇంకా మల్లన్న దేవుని బోనాలు అయితే ఇలా చక్కగా జరుపుకున్నామండి. వీళ్ళైతే మా పక్కన మా ఇంట్లో రెంట్కుంటారండి. ఇల్లు 15 ఇయర్స్ పైన అయిందండి మా ఇంట్లో ఉండబట్టి. ఇంకా వాళ్ళు నిన్న బోనాలకు వెళ్ళారు, లేరు. ఇంకా మరుసటి రోజు ఉదయమే వచ్చారండి. ఇంకా వాళ్ళని కూడా మీకు చూపిద్దాము అనే ఉద్దేశంతో ఇంకా తీస్తున్నానండి. ఇంకా 15 ఇయర్స్ బాండింగ్ అంటే ఎంత క్లోజ్గా ఉంటామో ఇంకా మీరే అర్థం చేసుకోండి. వాళ్ళకైతే 2 బాబులండి. పెద్ద అబ్బాయి యుఎస్లో ఉంటాడండి, ఇంకా చిన్న అబ్బాయి ఇక్కడే చదువుకుంటాడు. ఇంకా ఒకరిలో ఒకరం అన్నట్టుగా చాలా చక్కగా కలిసిపోయామండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.